వైఎస్ఆర్ జిల్లా చింతలమడుగుపల్లి వ్యవసాయ సహకార సంఘం బ్యాంకుకు రైతులు తాళాలు వేసిన ఘటన చోటు చేసుకుంది. గతంలో పనిచేసిన సీఈఓ రామిరెడ్డి కోట్లలో అవినీతికి పాల్పడ్డారని రైతులు ఆరోపించడంతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమల విచారణకొచ్చారు. ఆమెకు రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా ఆయన్నే వెనకేసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణాల వడ్డీలను రెన్యువల్ చేయకుండా తమ డబ్బులు నొక్కేశారని మాజీ సీఈఓ రామిరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే 100 మంది రైతులతో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులందరూ కొంతమంది రైతులు వచ్చినారు. రైతులందరూ వచ్చి వాళ్ళ జరిగినాయి అని వాళ్ళ విన్నవించుకున్నారు, వాళ్ళవన్నీ చెప్తున్నారు. ప్లస్ వాళ్ళు రిటర్న్ మూలకంగా ఇస్తున్నారు, వాళ్ళు రాసిస్తున్నారు. అదే విషయాన్ని నేను మా ఉన్నతాధికారులకు తీసుకువెళ్ళి నేను నాకు తెలిసిన రిపోర్టు, నాకు వచ్చిన రిపోర్టు, వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి నేను రిపోర్టు రాసి వాళ్ళకి ఇస్తాను. దానిపైన తదుపరి చర్యలు వాళ్ళు తీసుకుంటారు, ఉన్నతాధికారులు తీసుకుంటారు. వేంపల్లి చింతలమడుగుపల్లె సొసైటీ నందు మాకు రైతులకు అన్యాయం జరిగింది. రైతు దగ్గర ఇంత డబ్బు 2 లక్షలు వసూలు చేసి మీ బిల్లు ఇంత ఉందని చెప్పి 2 లక్షలు కట్టించుకున్న తర్వాత మామూలు రసీదు, ఇట్లా రసీదు ఒకటి ఇచ్చేది, డమ్మీ రసీదు ఇచ్చేది, ఆన్లైన్ రసీదు ఇవ్వకుండా మమ్మల్ని తిప్పుతూ ఈ మధ్యకాలంలో మా దగ్గరనే 20,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టించుకోవడం జరిగింది. మేము వేంపల్లి డీసీసీ బ్యాంక్కి పోయి అడిగితే ఆన్లైన్ రసీదు ఇవ్వమని, వాళ్ళు మా దగ్గర ఉండదు, డీసీసీ ఇక్కడికే సొసైటీ ఆఫీస్ చిత్రమలుగు సొసైటీ ఆఫీస్కి వెళ్ళి తీసుకోపోండి అన్నారు. ఈ అవినీతి దాదాపు కోట్లలో ఉంది. మాకు న్యాయం జరిగినంత వరకు ఈ ఆఫీసు మూతలోనే ఉండబడను. 3 ఏళ్ళుగా ఈ అవినీతి జరుగుతుంటే ఏ అధికారి కూడా ఆడిటింగ్ వాళ్ళు కానీ ఎవరైనా చెక్ చేయడం లేదు. జస్ట్ ఆయన నమ్ముతున్నారు. మళ్ళీ జనవరి నుంచి జరుగుతున్నా కూడా రామిరెడ్డి గారిని వెనక వేసుకొని వస్తున్నారు. కానీ ఇంతవరకు ఆయన మీద ఒక చర్య, ఒక యాక్షన్ కానీ ఏమైనా తీసుకోవడం లేదు. ఇంతమంది రైతులు పొట్టగొడుతున్నారు. ధరలు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. రైతు ఆత్మహత్య చేసుకోబడుతుంటే ఇంకా ఎట్లా? సో రైతులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము.